అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ నవ్యాంధ్రపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. విభజన హామీలు సహా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయనున్నట్లు గతంలో పలుమార్లు హామీ ఇచ్చినందున ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోటి ఆశలు, శతకోటి సమస్యలతో ఏర్పాటైన నవ్యాంధ్ర కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా సహా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలన్నీ నెరవేరుస్తామని కేంద్రం పదే పదే వల్లెవేసింది. ఈ తరుణంలో నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీని మించి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన మోదీ ఆ మాటను నిలబెట్టుకుంటారని భావిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరిచే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వినిపించిన డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతుండటం ప్యాకేజీ ప్రకటనకు బలం చేకూరుస్తోంది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చల తీరును బట్టి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధానికి విన్నవిస్తూనే ఉన్నారు. ఆగస్టు 25న చంద్రబాబు ప్రధానితో సుమారు 90 నిమిషాల పాటు చర్చించి 13 పేజీల వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని అంత సమయం కేటాయించడం అదే ప్రథమం. అందులో తొలి డిమాండ్ ప్రత్యేక హోదా కాగా మిగిలినవన్నీ ఆర్థిక మద్దతుకు సంబంధించినవే. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసి ఒక రూపునివ్వాలని నీతి ఆయోగ్కు ప్రధాని నిర్దేశించినట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ భేటీ తర్వాతే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్కు 1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. విభజన హామీలపైన కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిని బట్టి శంకుస్థాపన రోజు ప్రధాని రాష్ట్రంపై వరాల జల్లు కురిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా బీహార్కు మోదీ 1,25,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. నవ్యాంధ్రకు అందులో సగమైనా రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 5 ప్రధాన అంశాల కోసం వచ్చే 5 ఏళ్లలో 57,109 కోట్ల సాయం చేయాల్సిందిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులతో పాటు మరిన్ని డిమాండ్లు వినిపిస్తోంది.